దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో ఉదయకాల సమయంలో ఆదికాండం 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనయున్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచి పెట్టి రండి, యెహోవా ఈ పట్టణంను నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. దేవుని బిడ్డలారా, మనం వాక్యంలో గమనించినట్లయితే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలనుకున్నప్పుడు లోతు కుటుంబాన్ని తప్పించాలని దేవుడు ఆ ఇద్దరు దేవదూతలను అక్కడికి పంపించినట్లు మనం చూస్తాం. అయితే దేవుడు లోతుతో, నువ్వు త్వరగా ఈ స్థలం నుంచి లేచి వెళ్ళు, ఇంకా నీకు ఇక్కడ ఎవరున్నారు వాళ్ళని పిలుచుకొని రా అని చెప్పినప్పుడు లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనయున్న తన అల్లులను, ఈ స్థలము విడిచి బయటికి రండి, దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అయితే లోతు మాటలు లోతు అల్లుళ్లకు ఎగతాళిగా ఉన్నాయంట. సామాన్య భాషలో అది చదివినప్పుడు లోతు అపహాస్యం చేస్తున్నట్లుగా, తమాషా చేస్తున్నట్లుగా లోతు మాటలు లోతు అల్లుళ్లకు అనిపించాయంట. చూడండి, అది ఎలాంటి విషయము. దేవుడు ఆ పట్టణాన్ని అగ్ని గంధకాల చేత నాశనం చేయబోతున్నాడు అన్నటువంటి ఆ సంగతి అతని అల్లుళ్లకు మాత్రము ఎగతాళిగా అనిపించాయంట. విచారం ఏంటంటే, ఆ మాటలు అంగీకరించినటువంటి వాళ్ళు ఆ పట్టణ ప్రజలతో పాటు నశించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఆ లోతు ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు పోగొట్టుకున్నారు, తృణీకరించారు, అపహాస్యం చేశారు. దేవుని బిడ్డలారా, తత్ఫలితంగా వారికి నిత్య నాశనం అక్కడ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అంత్య దినాలలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన సిలువ సువార్త అనేక మందికి వెర్రితనంగా అనిపిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచి పరలోకానికి వెళ్ళి మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను తీసుకొని పరలోకానికి వెళ్ళటానికి అనేటువంటి స్వార్థ అనేక మందికి కూడా ఎగతాళిగా అనిపిస్తూ ఉంది. దేవుడి లోకానికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడా, మేమే విడిచిపెట్టబడతామని అనేక మంది అపహాస్యం చేస్తూ ఉన్నారు. అందుకని అంత్య దినాలు లోతు దినాల వలె, నోవాహు దినాల వలె ఉంటాయని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశారు. కాబట్టి ఆ నాశనము జరిగేదనక వారికి సత్యము అర్థం కాలేదు. ఈ దినాలలో కూడా ప్రజలకు వాస్తవం అర్థం కావడం లేదు. సువార్తను ఎగతాళి చేసే వాళ్ళు కొందరు అపహాస్యం చేస్తూ ఉన్నారు, నమ్మటం లేదు. ఈ ప్రపంచము అంతం కాబోతూ ఉంది, ప్రపంచానికి దేవుని తీర్పు రాబోతూ ఉందంటే ప్రజలు నమ్మటం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో దేవుడు కూడా నీకు నాకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఎవరో ఒకరి ద్వారా, ఒక సేవకుడి ద్వారా, ఒక సువార్థికుడి ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఏదో రీతిగా దేవుడు ఈ నిత్య నరకం నుండి మనం తప్పించబడాలి, నిత్య నాశనమునకు మనం వెళ్ళకూడదని దేవుడు మనకి ఎన్నోసార్లు ఎవరో ఒకరి ద్వారా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అయితే మనకు వినబడినటువంటి సువార్తను మనం తృణీకరించక, అపహాస్యము చేయక, సువార్త నమ్మి బాప్తిసం పొంది ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే నిత్య నాశనం నుండి తప్పించబడతాము. లోతు కూడా అదే అన్నారు, మీరు లెండి, 14వ వచనములో, ఈ చోటు విడిచి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు అని. ఎంత అద్భుతమైన మాట. లెండి స్థలంలో నుండి దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని. మనం కూడా మనం ఉన్న పాపంలో నుండి లేచి విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాలి, లేకపోతే నిత్య నరకానికి మనం వెళ్తామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఉదయకాలంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఉన్న స్థలంలోనే
ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. అట్టి మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.